ఒక అమ్మ ఒకప్పుడు బ్రతకడం కూడా భారంగా అనిపించింది. నది వరకు వెళ్ళింది. ఎంత బాధలో ఉందో. ఆ క్షణంలో అన్నీ ముగిసిపోవాలని అనిపించింది. కానీ అదే సమయంలో నా పిల్లలు అనే ఒక్క ఆలోచన ఆమెను ఆపేసింది. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చింది. ఎందుకంటే ఆమె చిన్నప్పుడే తన అమ్మను కోల్పోయింది. అమ్మ అంటే ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. అందరూ మీ అమ్మ చాలా అందంగా ఉంటుంది అంటే ఎంతో మురిసిపోయేది. కష్టాన్ని ఎదుర్కొంటున్న ఆ అమ్మ గెలిచిందా? ఏమయ్యింది? రండి తెలుసుకుందాం. వెల్కమ్ టు జుహి టాకీస్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక నిజమైన కథని చెప్పుకుందాం రండి. అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మకి మొదటి అమ్మాయి పుట్టగానే అందరూ సంతోషపడ్డారు. చాలా సంబరాలు చేసుకున్నారు. అత్తామామలు కూడా ఎంతో సంతోషపడ్డారు. గింజన్నం వంకాయ కూరతో మాత్రమే తినేది ఆ అమ్మ. ఇంటి చాకిరీ మొత్తం ఆమె చేసేది. 15 గేదెలు ఉండేవి. వాటిని కూడా ఆ అమ్మే చూసుకునేది. కడుపుతో ఉన్నప్పుడు ఒక యాపిల్ కూడా తినలేదు అని చెప్పి ఆ అమ్మ తన పిల్లలకి చెప్తూ ఉంటే ఎంతో బాధ కలిగింది. రెండవసారి కూడా పాపే పుట్టింది అని ఆ అమ్మ కాస్త నిరాశ చెందింది. ధైర్యాన్ని కోల్పోయింది. కానీ తన భర్త మనకి దేవుడిచ్చింది బిడ్డని, ఆడ మగ కాదు అని ధైర్యం చెప్పగానే ఎంతో సంతోషపడింది. తల్లిదండ్రులకు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ సమాజం ఇద్దరు ఆడపిల్లల అని ఉలుక్కుపడింది. ఆ అమ్మ ధైర్యంగా నిలబడింది. ఈ ఇద్దరు ఆడపిల్లలను చక్కగా చూసుకుంటాను, మనకున్న దాంట్లో మంచిగా పెంచుకుందాం అనుకుంది. ఆ తండ్రితో కూడా అలానే చెప్పింది. అతను సరే అనుకున్నారు. అయినా అత్త మామ వినలేదు. నాకు మనవడు కావాలి, వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలి అని 3వ కాన్పుకి ఉంచింది. ఆ అమ్మ మరోసారి ప్రసవించింది. ఈసారి పాపే పుట్టింది. అత్త గుమ్మం దగ్గరే కూర్చుండిపోయింది. తలపైన చెయ్యి వేసుకుంటూ ఏడవసాగింది. అయినా ఆ అమ్మ భయపడలేదు. ధైర్యంగా ఉంది. ఎందుకంటే తన భర్త తనకి ధైర్యాన్ని ఇచ్చారు. మన పిల్లలను మనమే పెంచుకుందాం. తండ్రి అప్పటికి వ్యసనానికి బానిస అవ్వలేదు. మీ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి ఈ కథ వింటూ ఉంటే. అవి మంచివైనా చెడ్డవైనా మన అమ్మల జీవితాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం. 3 ఆడపిల్లల్ని కన్న తల్లి కథ ఇది. మిగిలిన కథను పార్ట్ 2 ద్వారా కొనసాగిద్దాం. ఇలాంటి రియల్ స్టోరీస్ వినాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.